తెలుగు రాష్ట్రంలో ఈ సంవత్సరం అంటే 2025 మే నెలలో సరస్వతి పుష్కరాలు జరిగే ప్రదేశం అది. త్రివేణి సంగమ ప్రాంతం. ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు కొలువుదీరిన ప్రదేశం. సాధారణంగా ఒక్కో నదికి ఒక్కో పుష్కరం వస్తుంది. కానీ ఈ నదీ సంగమంలో మాత్రం 3 పుష్కరాలు జరుగుతాయి. సాక్షాత్తు యమధర్మరాజు నిర్మింపచేసిన పట్టణం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఆ ప్రాంతమే కాళేశ్వరం. కాళేశ్వర క్షేత్రం. కాకతీయ రాజులు ఏ చిన్న విజయం సాధించినా మొట్టమొదట ఈ క్షేత్రాన్నే దర్శించుకునేవారని శిలాశాసనాలు చెబుతున్నాయి. సాధారణంగా నదులకు 12 ఏళ్లకొకసారి పుష్కరాలొస్తాయి. కానీ ఈ ప్రాంతం మాత్రం పుష్కర కాలంలో 3 పుష్కర శోభలకు వేదికగా మారుతుంది. ఎందుకంటే ఇది త్రివేణి సంగమం. అందుకే ఇక్కడ 3 పుష్కరాలొస్తాయి. ప్రాణహిత పుష్కరాలు, సరస్వతీ నది పుష్కరం, గోదావరి పుష్కరాలకు ఆయా నదుల ప్రధాన ఘాట్లతో పాటు ఈ ప్రాంతం కూడా వేదికగా మారుతుంది. ప్రస్తుతం అంటే ఈ సంవత్సరం 2025 మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగబోతున్న సరస్వతీ నది పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరపాలన్న ఏర్పాట్లకు నడుం బిగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం క్షేత్ర ప్రాశస్త్యం ఏంటన్నది చూద్దాం. కాళేశ్వరం ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రాత్మకంగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. సో ఆ విశేషాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ క్షేత్రాలకు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇలా చాలా డౌట్స్తో నాకు చాలామంది కమెంట్స్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ కూడా మెసేజ్ చేస్తున్నారు. ఆ వివరాలన్నీ నేను వీడియోలో సందర్భానుసారంగా మధ్యలో చెబుతూ ఉంటాను. అందుకే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఆ వివరాలన్నీ మీకు తెలుస్తాయి. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దట్టమైన అడవులు, రమ్యమైన ప్రకృతి రమణీయత, వీటి మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. ఎక్కడైనా ఆలయంలో ఒక పానవట్టం మీద ఒక శివలింగం ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో ఆలయంలో మాత్రం ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు పక్కపక్కనే కొలువు తీరి ఉంటాయి. కాళేశ్వరం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. ఈ త్రిలింగ అన్న పదం నుంచే తెలుగు అన్న పదం వచ్చిందని కూడా చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటి, అలాగే త్రిలింగ క్షేత్రాలు అంటే ఏవి, ఎక్కడ ఉన్నాయి అన్న విశేషాలతో మన ఛానల్లో ఒక వీడియో ఉందండి. లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. సరే, ఇక ప్రస్తుత టాపిక్లోకి వచ్చేస్తే కాళేశ్వరం అద్భుత శైవ క్షేత్రం. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది కాళేశ్వరం. కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రం. ప్రాణహిత, గోదావరి నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా కలుస్తుందని చెప్తారు. అయితే ఈ విషయం మీద మాత్రం భిన్నాభిప్రాయాలు వినబడతాయి. ఎక్కడో ఉత్తరాదిలో హిమాలయాలలోని సరస్వతీ నది ఇక్కడకు రావడమేంటి అని కొందరంటే, లేదు ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సరే, ఆ వివాదం సంగతి అలా ఉంచితే కాళేశ్వరం ప్రకృతి సౌందర్యానికి ప్రతీక, చరిత్రకు పునాది, ఆధ్యాత్మికతకు ఆలవాలం. ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన తపోభూమి, వనవాసకాలంలో శ్రీరాముడు సంచరించిన ప్రదేశం. దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర క్షేత్రంలో చాలా విశేషాలే ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు ఉంటాయి ఇక్కడ. గర్భగుడికి 4 దిక్కుల 4 నంది విగ్రహాలు, 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్ర ప్రత్యేకత. ఇక ఇక్కడ సరస్వతీమాత ఆలయం ఎంతో ప్రత్యేకత కలిగింది. ఆదిశంకరుల శిష్య పరంపరలోని వారు ఈ క్షేత్రాన్ని దర్శించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి దక్షిణాన మహాసరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు. కాశ్మీర్లో సరస్వతీదేవిని బాల సరస్వతిగాను, తెలంగాణలోని బాసరలో అమ్మవారిని జ్ఞాన సరస్వతిగాను వ్యవహరిస్తే, ఇక్కడ కాళేశ్వరంలో ఉన్న సరస్వతీదేవిని ప్రౌఢ సరస్వతిగా వ్యవహరిస్తారు. ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడ ఒకే పానవట్టంపై 2 శివలింగాలుండడం విశేషం. అందులో ఒకటి ముక్తేశ్వరుడైన శివుడిదైతే మరొకటి కాలుడైన యముడిది. అందుకే ఈ క్షేత్రం
కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంగా, కాలుడు ఈశ్వరునితో కలిసి ఉన్న క్షేత్రం కాబట్టి కాళేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఈ లింగాలలో శివుడైన ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలుంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసినా బయటికి కనిపించవు. ఆ నీరు భూ అంతర్మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని స్కాందపురాణం చెబుతోంది. అయితే ఈ విషయాన్ని విన్న నాగపూర్ మహారాజు భోంస్లే ఇదంతా పుక్కిటి పురాణమని కొట్టిపారేశాడట. అంతటితో ఆగకుండా ఇదంతా అబద్ధమని రుజువు చేయడం కోసం మహారాజు తన పరివారంతో కాళేశ్వరం వచ్చి వేలాది బిందెల నీటిని కుంకుమ కలిపి ముక్తీశ్వరిని నాసికా రంధ్రాల్లో పోయించాడట. అయితే ఎంత నీరు పోసినా ఆ రంధ్రాలు నిండనే లేదట. గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోటికి వెళ్లి చూడగా అక్కడ నదిలో కలుస్తున్న ఎర్రటి నీరు కనిపించడంతో ఆ విషయాన్ని నమ్మిన రాజు తన ఆలోచనను, అవిశ్వాసాన్ని మన్నించమని పరమేశ్వరుణ్ణి వేడుకున్నట్టు కొన్ని కథనాలు చెబుతున్నాయి. అసలు ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 2 లింగాలు ఎందుకుంటాయి? దీని వెనుకున్న పురాణ కథనమేంటి చూద్దాం. ఒకప్పుడు ఇక్కడ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న వారందరికీ ముక్తిని ప్రసాదించేవాడట పరమేశ్వరుడు. దాంతో ప్రతివారూ ముక్తేశ్వరుని దర్శించుకుని తమ పాపాల నుంచి సులభంగా బయటపడి ఎలాంటి శిక్షలు లేకుండానే ముక్తిని పొందుతూ ఉండేవారట. దాంతో యమధర్మరాజుకి పాపుల్ని శిక్షించే పని లేకుండా పోయింది. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్లి తన పరిస్థితిని విన్నవించుకున్నాడు. అప్పుడు శివుడు యముణ్ణి తన పక్కనే మరో లింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. ఆ విధంగానే యముడు ముక్తేశ్వరుని పక్కనే మరో లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే కాళేశ్వరలింగం. తనని దర్శించుకునే భక్తులు ముందుగా కాలుడు అంటే యముడి చేత ప్రతిష్ఠించబడిన కాళేశ్వరుని దర్శించుకుంటేనే వారికి మోక్షం లభిస్తుందని, లేకపోతే వారికి మోక్షప్రాప్తి లభించదని, అలాంటి వారికి కాలం దగ్గర పడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకుని వెళ్లమని చెప్పాడు శివుడు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా కాళేశ్వరుని దర్శించుకున్న తర్వాతే ముక్తేశ్వరుని దర్శించుకుంటారు. ఈ 2 లింగాలలో లింగం పైభాగంలో 2 రంధ్రాలతో ఉన్న లింగం ముక్తీశ్వరుడు కాగా మరొకటి కాళేశ్వరుడు. ఇక ఈ కాళేశ్వర పట్టణ నిర్మాణానికి కూడా యమధర్మరాజే కారణమని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఒకసారి యమధర్మరాజు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఇంద్రలోకంలోని వైభవాలను చూసి జనమంతా ఇక్కడి భోగాలను అనుభవించడానికే యమలోకానికి రావడానికి ఇష్టపడక స్వర్గం కోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. కాబట్టి నా యమలోకము, ఈ స్వర్గలోకము ఈ రెండిటినీ మించిన మరొక లోకాన్ని నిర్మించాలి అనుకున్నాడట యముడు. వెంటనే యమధర్మరాజు దేవశిల్పి అయిన విశ్వకర్మను కలిసి స్వర్గలోకాన్ని మించిన ఒక సుందర నగరాన్ని నిర్మించమని అడిగాడు. యమధర్మరాజు కోరిక మేరకు విశ్వకర్మ ఈ త్రివేణి సంగమ ప్రదేశానికి దక్షిణంగా ఒక సుందర పట్టణాన్ని నిర్మించి ఇచ్చాడు. కాలుని కోసం నిర్మించబడిన నగరంలో ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి దీనికి కాళేశ్వరమనే పేరొచ్చింది. ఈ క్షేత్రానికి నైరుతి దిశలో యమగుండం అనే తీర్థాన్ని కూడా నిర్మించాడు విశ్వకర్మ. ఆ యమగుండాన్ని చూసిన యమధర్మరాజు ఈ గుండంలో స్నానం చేసిన వారికి కాశీలోని మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసిన ఫలం కలిగించాలన్న ఉద్దేశ్యంతో శివుడి గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఈ గుండం 2వ మణికర్ణికగా పిలువబడుతుందని, ఇందులో స్నానం చేసిన వారి పాపాలు నశించి పుత్రపౌత్రులు కలిగి వర్ధిల్లుతారని వరమిచ్చాడు. అందుకే ఈ యమగుండంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు భక్తులు. కాళేశ్వరంలో దర్శించవలసిన మరో ఆలయం ఆదిముక్తేశ్వర ఆలయం. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీదుగా సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఆదిముక్తేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధమైన విభూతి రాళ్లు దొరుకుతాయి. శివుడికి ప్రీతికరమైన ఈ విభూతిని ఇంటికి తెచ్చుకుని ఒంటికి రాసుకుని శివుణ్ణి ఆరాధిస్తారు భక్తులు. ఆలయంలో మొదట లోనికి వెళ్లే చోట యమకోణం ఉంది. ఇందులో నుండి బయటికి వెళ్ళినట్టయితే యమదోషం పోతుంది అని భక్తులు నమ్ముతారు. ఇందులో నుండి వెళ్లడానికి దిక్సూచి ఉంటుంది, దానిని అనుసరించి వెళ్ళాలి. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయస తీర్థం, సంగమ తీర్థం వంటి పుణ్యతీర్థాలున్నాయి. శ్రీరాముడు, దత్తాత్రేయ, సంగమేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి మొదలైన ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక చారిత్రాత్మకంగా చూస్తే కాకతీయులు ఈ క్షేత్ర ప్రాభవానికి చాలా పాటుపడ్డారు. ఆ తర్వాత ఔరంగజేబు దండయాత్ర ఫలితంగా ఈ ఆలయం ధ్వంసమైందని, మళ్లీ పునర్నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. కాకతీయులకు ఆరాధ్య క్షేత్రం కాళేశ్వరం.
కాకతీయ రాజులు విజయాలు వచ్చినప్పుడు ముందుగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాలు చెబుతున్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలంలో కాళేశ్వర క్షేత్రం మహావైభవాన్ని చవిచూసింది, మహోజ్వలంగా ప్రకాశించింది. రుద్రదేవుడి కాలమైన 1158 నుంచి రెండో ప్రతాపరుద్రుని కాలం వరకు సుమారు 165 ఏళ్లు ఈ క్షేత్రం అంగరంగ వైభవంగా వెలిగిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాల అభివృద్ధికి కాకతీయ రాజులైన రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఎన్నో మణిమాణిక్యాలను, బంగారాన్ని సమర్పించుకున్నట్టు శాసనాలు చెబుతున్నాయి. చరిత్ర గతిలో ఈ ఆలయం విదేశీ దండయాత్రలకు గురై 650 ఏళ్లు చీకటిలో మగ్గిందని, ఆ తరువాత మళ్లీ ప్రాభవాన్ని సంతరించుకుందని పరిశీలకులు చెబుతున్నమాట. త్రివేణి సంగమ క్షేత్రం కావడం వల్ల ఇక్కడ పిండ ప్రదానాలు ఎక్కువగా జరుగుతాయి. ఆలయంలో శనిగ్రహ పూజలు, మంగళ, గురువారాల్లో కాలసర్పదోష నివారణ పూజలు జరుగుతాయి. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ శైవ క్షేత్రం కాళేశ్వరం ఇప్పుడు భూపాల్పల్లి జిల్లాలోకి వచ్చింది. పూర్వపు కరీంనగర్ జిల్లా కేంద్రానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా వరంగల్ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ వరకు విమానంలో చేరుకుని అక్కడి నుండి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరానికి క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే రామగుండం లేదా వరంగల్ లేదా కాజీపేట వరకు ట్రైన్లో చేరుకుని అక్కడి నుంచి బస్సులో వెళ్ళొచ్చు. కాబట్టి హైదరాబాద్లో రైలు ఎక్కి రామగుండంలో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి నేరుగా కూడా బస్సులున్నాయి. హైదరాబాద్ నుంచి 4-5 గంటల్లోనే కాళేశ్వరం చేరుకోవచ్చు. ఇవి ప్రముఖ శైవ క్షేత్రం కాళేశ్వర క్షేత్ర విశేషాలు.